హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారీగా ఉన్నటువంటి వివిధ జిల్లాల్లోని నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చూడబోతున్నాము. చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో. అండ్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్ అప్డేట్స్ మీరు డైలీ పొందుకోవాలి అనుకుంటే కనుక మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి మనము మెదక్ డిస్టిక్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్, ఇందులో 2 రకాలైనటువంటి జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అవి చూసిన తర్వాత మిగతా డిస్టిక్కి సంబంధించినటువంటివి చూద్దాం. చాలామంది ప్రీవియస్ వీడియోస్ క్రింద మెదక్ డిస్టిక్లో ఏవైనా జాబ్స్ ఉంటే తెలియజేయండి అంటూ కామెంట్స్ చేశారు. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఇక్కడ మీరు ఇది చూస్తుంది అఫీషియల్ వెబ్సైట్, స్క్రీన్ పైన చూస్తుంది. సో ఈ వెబ్సైట్ లింక్ నేను నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నోటిఫికేషన్ ఫర్ కోర్ట్ అసిస్టెంట్స్ అండ్ కోర్ట్ అటెండెంట్స్. ఈ నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్లోకి పేజ్లోకి రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూడవచ్చు, నోటిఫికేషన్ ఫర్ ద కోర్ట్ అసిస్టెంట్స్ అండ్ కోర్ట్ అటెండెన్స్ ఇన్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ క్లాస్ 2. సో దీనిపైన క్లిక్ చేస్తే కనుక మీకు చివరి తేదీ ఎప్పుడుంది, ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. సో అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ మీరు ఈ వెబ్సైట్లో కనుక చెక్ చేసినట్లయితే స్టార్టింగ్ డేట్ 12/11/2024 ఉంది. ఎండ్ డేట్ 10/12/2024. అంటే ఈ యొక్క డిసెంబర్ 10వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి ఉంది. బట్ నోటిఫికేషన్లో మాత్రము డేట్ ఆల్రెడీ అయిపోయినట్టుగా చూపిస్తుంది. బట్ ఇక్కడ ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది, గమనించాలి. నోటిఫికేషన్లో చూసుకొని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే దానికి కూడా డేట్ వచ్చేసి 7/12/2024 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇక నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ మెదక్. ఇందులో మనకి మొత్తము 2 రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి కోర్ట్ అటెండెంట్, ఇది వచ్చేసి స్పెషల్ టు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఆఫ్ మెదక్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఈ విభాగంలో కోర్ట్ అటెండెంట్ ఒక ఖాళీ అయితే ఉంది. దీనికి శాలరీ వచ్చేసి 3,000 పర్ మంత్ ఉంటుంది. అండ్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ నర్సాపూర్, ఈ విభాగానికి సంబంధించి ఇందులో 2 ఖాళీలు ఉన్నాయి. ఒకటి కోర్ట్ అసిస్టెంట్, ఒకటి నెక్స్ట్ కోర్ట్ అటెండెంట్ ఒకటి. వీటికి కోర్ట్ అసిస్టెంట్కి 5,000 పర్ మంత్ రెమ్యునరేషన్ ఉంటుంది. నెక్స్ట్ కోర్ట్ అటెండెంట్కి చూసినట్లయితే దీనికి కూడా ఒక ఖాళీ ఉంది, రెమ్యునరేషన్ వచ్చేసి 3,000 పర్ మంత్ ఉంటుంది. ప్లస్ వీటితో పాటు మీకు అలవెన్సెస్ అవన్నీ కూడా మీకు యాడ్ అవుతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అని చూసినట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. కంపల్సరీగా మీరు 10th పాస్ అయినటువంటి వాళ్ళు ఈ యొక్క కోర్ట్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అటెండర్, ఏదైతే కోర్ట్ అటెండెంట్ పోస్ట్ ఉంది కదా, దీనికి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఆర్ ఫెయిల్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ అటెండెంట్. ఇక ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇక నెక్స్ట్ ఏజ్ చూసినట్లయితే కనుక 18 to 34 years లోపు క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. SC ST OBC క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అలాగే అప్లై చేయాలి అంటే మీరు ఆఫ్లైన్లోనే అప్లికేషన్ ఫామ్ ఇక్కడ నోటిఫికేషన్ క్రిందనే అటాచ్ చేసింది, దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయవచ్చు. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా ఫిల్ చేసి దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఏమేమి అటాచ్ చేయాలనేది కూడా చెప్తాను, వాటన్నిటిని కూడా అటాచ్ చేసి ఈ అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. ద అప్లికేషన్ షల్ బీ సబ్మిటెడ్ త్రూ ద రిజిస్టర్ పోస్ట్ త్రూ ద కొరియర్. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే కొరియర్ ద్వారా కానీ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ మెదక్, ఈ అడ్రస్కి మీరు మీ యొక్క అప్లికేషన్స్ని 7th రీచ్ అయ్యేలాగా వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది.
ఇక నెక్స్ట్ దీనికి అప్లై చేసేటప్పుడు ఏమేం సర్టిఫికేట్స్ పెట్టాలి అనేది కూడా ఇక్కడ క్లియర్‌గా తెలియజేశారు. సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్, సర్టిఫికేట్ ఎవిడెన్సింగ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ వన్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద అప్లికెంట్ ఈజ్ టు బి అఫిక్స్డ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద అప్లికేషన్ ఇన్ ద ప్లేస్ స్పెసిఫైడ్. సో, అప్లికేషన్ ఫామ్‌లో మనకి పైన ఒక బాక్స్ లాగా ఉంటుంది కదా! అక్కడ మీరు మీ యొక్క ఫోటోని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్ టు ప్రొడ్యూస్ రిటైర్మెంట్ ప్రొసీడింగ్స్. ఎవరైనా ఒకవేళ ఎంప్లాయీస్‌గా వర్క్ చేసి రిటైర్మెంట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వాటికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అంటూ తెలియజేశారు. ఇక నెక్స్ట్ దీనికి ఎలా సెలెక్ట్ చేస్తారు, రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందని చూసినట్లయితే వీటికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. ఎలాంటి ఫీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒక పోస్ట్‌కి మోర్ దాన్ 20 క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తే కనుక వాటికి మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్‌లో మీరు స్కోర్ చేసినటువంటి మార్క్స్ ఆధారంగానే ఆ యొక్క షార్ట్ లిస్ట్ చేసి రిక్రూట్మెంట్ చేస్తాము అంటూ కూడా ఇక్కడ క్లియర్‌గా తెలియజేశారు. ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు క్లియర్‌గా చదువుకోవచ్చు. ఎవరైతే ఈ యొక్క స్క్రూటనైజ్ చేసిన తర్వాత ఎలిజిబుల్ అవుతారు అని వాళ్ళు డిసైడ్ చేసినటువంటి వాళ్ళని ఈ యొక్క జాబ్స్‌కి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసము డిస్క్రిప్షన్‌లో ఈ యొక్క నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ లింక్, ఆఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా ఉంటుంది. చెక్ చేయండి. ఇక నెక్స్ట్ మరొక నోటిఫికేషన్ ఇదే డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటిది చూద్దాము. నోటిఫికేషన్ చూసినట్లయితే ఇదొచ్చేసి మెదక్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెదక్ యూనిట్ నుండి రిలీజ్ చేశారు. సో, ఇక్కడ చూడొచ్చు మీరు డేట్ వచ్చేసి 11th నవంబర్‌న రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్. ఇక్కడ డేట్ మనకు ఆల్రెడీ అయిపోయినట్టుగా చూపిస్తుంది నోటిఫికేషన్‌లో. బట్ ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో నేను ముందే చెప్పాను కదా! డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు 10th వరకి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేయండి. ఇందులో పోస్టుల వివరాలు చూసినట్లయితే కనుక స్టెనో టైపిస్ట్ జనరల్‌లో ఒక ఖాళీ ఉంది. అండ్ నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ చూసినట్లయితే జనరల్‌లో ఒక ఖాళీ అయితే కేటాయించడం జరిగింది. ఇక వీటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే స్టెనో టైపిస్ట్ పోస్ట్‌కి డిగ్రీతో పాటు మీరు టైపింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాల్సి ఉంటుంది. ఆ టైపింగ్ కూడా 120 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగే సామర్థ్యము ఉండాలి షార్ట్ హ్యాండ్‌లో. అండ్ ఇక నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్‌కి చూసినట్లయితే మీరు జస్ట్ 10th క్వాలిఫై అయితే సరిపోతుంది. అండ్ ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లై చేస్తే కూడా ఇంకా అడిషనల్‌గా బెనిఫిట్ అయితే అవుతుంది. దీనికి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు. అప్లై చేసేవారు అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 800 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 400 రూపీస్ ఫీ పే చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫీ కూడా మీరు డీడీ రూపంలో పే చేయాలి. ఆ డీడీ వచ్చేసి ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ ఇక్కడ చూడవచ్చు. ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెదక్ పేయబుల్ ఎట్ మెదక్. ఈ నేమ్ పైన మీరు డీడీ తీసి ఫీ పే చేసి ఆఫ్లైన్ విధానంలో మీ యొక్క అప్లికేషన్స్‌ని ఫిల్ చేసి దాంతోపాటు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అటాచ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అటాచ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసినట్లయితే మీ యొక్క ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి మార్క్స్ మెమోస్ అండ్ అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! వాటిని అండ్ అలాగే నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ అలాగే రీసెంట్‌గా మీరేదైనా టైపింగ్‌లో కానీ ఇంకేదైనా అడిషనల్‌గా సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే వాటిని అండ్ ఇంకా 2 సెట్స్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌ని మీ యొక్క అప్లికేషన్ ఏదైతే ఫిల్ చేస్తారో దాన్ని ఇంకా దాంతో పాటు అడిషనల్‌గా మీకు ఈ జాబ్‌కి ఏదైనా సర్టిఫికేట్స్ అటాచ్ చేస్తే బెనిఫిట్ అవుతుంది అనుకున్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, సెల్ఫ్ అటెస్టెడ్ లాంగ్ ఎన్వెలప్ డ్యూలీ స్టాంప్డ్ దీన్ని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్‌తో అటాచ్ చేసి ఆ యొక్క పోస్ట్ ద్వారా గానీ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్స్‌ని సెండ్ చేయాల్సి ఉంటుంది. సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ చూసినట్లయితే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయ సేవా సదన్ డిస్ట్రిక్ట్ కోర్టు ప్రెమిసెస్ మెదక్. ఈ అడ్రస్‌కి మీరు డిసెంబర్ 10th లోగా అప్లికేషన్ ఫామ్స్ వాళ్ళకి రీచ్ అయ్యేలాగా సెండ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క మెదక్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించినవి చూద్దాము.
ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగినటువంటి డిస్ట్రిక్ట్ వచ్చేసి మంచిర్యాల డిస్ట్రిక్ట్ అండి. మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి ఏమైనా నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే చెప్పండి అంటూ చాలామంది కామెంట్స్ చేశారు. సో ఇది వచ్చేసి మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషను. వివరాలు అయితే కంప్లీట్గా చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ కోర్ట్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషను. సో ఇందులో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరు అప్లై చేసుకోవాలనేది కూడా చూద్దాము. సో ఇందులో సీనియర్ సూపరింటెండెంట్ హెడ్ క్లర్క్ పోస్ట్కి సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఒక ఖాళీ అయితే ఉంది. అమౌంట్ శాలరీ అమౌంట్ చూసినట్లయితే 40,000 పర్ మంత్ పే చేయడం అయితే జరుగుతుంది. ఇక దీనికి ఎవరు అప్లై చేసుకోవాలని చూసినట్లయితే నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఈ జాబ్స్కి కేవలం ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ చేసుకోవడానికి అయితే లేదు. దీని తర్వాత మళ్ళీ ఫ్రెషర్స్ చేసుకోవడానికి ఉన్నటువంటి నోటిఫికేషన్ వేరే జిల్లాలవి చూద్దాము. సో ఇక్కడ చూడవచ్చు, మస్ట్ బీ ఏ గ్రాడ్యుయేట్ అండ్ రిటైర్డ్ జ్యుడిషియల్ ఎంప్లాయీ ఫ్రమ్ ద కేటగిరీ ఆఫ్ అ సీనియర్ సూపరింటెండెంట్. ఎవరైతే ఏదైతే ఈ రిటైర్డ్ జ్యుడిషియల్ ఎంప్లాయీగా వర్క్ చేసి ఉంటారో రిటైర్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసము మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ఇక నెక్స్ట్ సేమ్ నేను ఇంతకుముందు ఏవైతే క్వాలిఫికేషన్స్ చెప్పానో ఈ యొక్క గ్రాడ్యుయేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా 18 to 34 ఇయర్స్ లోపనే మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఫిజికల్ డిసేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. చివరి తేదీ వచ్చేసి 16/12/2024. అప్లికేషన్స్ ఆఫ్లైన్ విధానంలోనే అప్లై చేయాలి. సో అప్లికేషన్స్ సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ చూసినట్లయితే డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ మంచిర్యాల ఇన్ ఏ సీల్డ్ కవర్ అండ్ ద సేమ్ షుడ్ బి సెంట్ బై వే ఆఫ్ పోస్ట్ ఆర్ బై వే ఆఫ్ కొరియర్. పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ సీల్డ్ కవర్ రూపంలో మీరు అప్లికేషన్స్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, రిప్లై ఇస్తాను. ఇది కాంట్రాక్ట్ బేసిస్ పైనే తీసుకుంటున్నారు, గమనించాలి. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారైతే అప్లై చేసుకోవచ్చు మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే. సో మరిన్ని డీటెయిల్స్ కోసము ఈ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్, దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేయండి. లేదంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ శాశ్వత ప్రాతిపదికన 84 ఖాళీల భర్తీకి దరఖాస్తులను అయితే కోరుతోంది. ఇందులో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ విభాగంలో ఖాళీలు ఉన్నాయి 47, టెక్నీషియన్ సి 37 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. పోస్టును అనుసరించి ఎస్ఎస్ఎల్సి లేదా ఐటీఐ లేదా ఇంజనీరింగ్ డిప్లొమాతో పాటు అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ కోర్స్ అయితే ఉండాలి. ఇక వయసు 1/11/2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. వేతనము నెలకు ఇంజనీరింగ్ అసిస్టెంట్కు 24,500 నుండి 90,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. టెక్నీషియన్కి వచ్చేసి 21,500 నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. నెక్స్ట్ దరఖాస్తు రుసుము ₹295. దివ్యాంగులకు, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్లకు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 17/12/2024 డిసెంబర్ 17వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక రాత పరీక్ష తర్వాత ఇంటిమేట్ చేస్తారు డేట్స్. వెబ్సైట్ వచ్చేసి మరిన్ని వివరాలకు bellindia.in. దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ లింక్, అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, లేదంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు డైలీ పొందుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ జాబ్ అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇంకా మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారు, ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే రిలేటెడ్ నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.